ఇప్పుడు ఎయిర్ ఫ్రైలో మనం పొటాటో ఫ్రై చేద్దాము. ఈ పొటాటో ముక్కల్ని ఉప్పు నీళ్ళలో తరిగి పెట్టుకొని కడుక్కొని శుభ్రంగా తడి లేకుండా ఉంచుకోవాలి ముక్కలు. ఆ తర్వాత దీన్ని మనం స్విచ్ ఆన్ చేసుకొని దీన్ని 180 డిగ్రీలో మనం ప్రీ హీట్ చేసుకోవాలి. దీంట్లో ఆల్రెడీ ప్లేట్ సెట్ చేసి పెట్టానమాట. ఇప్పుడు దీన్ని మనం 180 డిగ్రీస్లో 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకుందాం. ఆన్ చేశాను. 180 డిగ్రీస్ 5 మినిట్స్ ఆన్ చేస్తున్నాం. రన్ అవుతుంది. 5 మినిట్స్ ప్రీ హీట్ అయిన తర్వాత ఈలోపు మనం దీంట్లో వేపులకి కావాల్సినవన్నీ దీంట్లో మనం కలుపుకోవాలి. పెద్ద శబ్దం అయితే ఏం రాదండి, చాలా స్లోగానే సౌండ్ వస్తుంది, పెద్ద సౌండ్ ఏం రాదు. వెనక ప్లేస్ ఎక్కువ ఉండడం వల్ల గాలి చక్కగా పోతుంది అనమాట. గోడ కానిచ్చి అయితే పెట్టకూడదు. తగినంత ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, కొద్దిగా ఆయిల్, చాలా కొంచెం. ఇప్పుడు దీన్ని మనం శుభ్రంగా కలుపుకుందాం. ఇలా అన్నీ కావాల్సినవి వేసుకొని కలుపుకోవచ్చు. మసాలా పొడి కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. ఇంకొక 1 మినిట్ 2 మినిట్స్లో ప్రీ హీట్ అయిపోతుంది. చూసారా, ప్రీ హీట్ అయిపోయింది. దాన్ని ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం ఇవన్నీ కలుపుకున్నది మనం ఆ బౌల్లో వేసుకోవాలి. చాలా హీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి సిలికాన్ బ్రష్ ఇస్తారు. ఈ సిలికాన్ బ్రష్తో ఈ లోపల లైట్గా ఇలా ఆయిల్ స్ప్రే చేయాలి. పూయచ్చు. మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే లైట్గా స్ప్రే చేయొచ్చు. ఎక్కువ అవసరం లేదు ఆయిల్. ఇలా చుట్టూరు ఆయిల్ స్ప్రే చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పొటాటోస్ దీంట్లో వేయాలి. స్టీల్వి మనం ఉపయోగించకుండా ఇలా చెక్క స్పూన్లు కానీ లేదా సిలికాన్ స్పూన్లు ఉంటాయి కదండి, అవి కానీ మనం ఉపయోగించవచ్చు. చక్కగా అంతా ఇలా పరుచుకోవాలి నీట్గా ఫ్రై అవ్వడానికి. ఇందాక ఆల్రెడీ మనం 180 డిగ్రీస్ పెట్టాము, ప్రీ హీట్ చేసాము 5 మినిట్స్. కాబట్టి ఇప్పుడు టెంపరేచర్ తగ్గించుకొని పెట్టుకోవచ్చు. మధ్యలో మనం కావాలంటే దాన్ని ఆఫ్, స్విచ్ అయితే ఆఫ్ చేయక్కర్లేదు, లాగ్గానే ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ మనం దాంట్లో పెట్టినప్పుడు రన్నింగ్లోనే ఉంటుంది. ఇప్పుడు దీన్ని సెట్ చేసుకొని ఇప్పుడు 160 డిగ్రీస్ పెడదాము. 160 డిగ్రీస్లో 10 మినిట్స్ 10 మినిట్స్ పెట్టి ఆన్ చేద్దాం. అయింది. మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. చాలా వాటికి ఇక్కడ డిస్ప్లే కనిపించదు, కొన్నిటికి డిస్ప్లే కనిపిస్తుంది. ఈ డిస్ప్లే కనిపించేది కనుక మనం తీసుకున్నట్టయితే చక్కగా మనకి ఫుడ్ లోపల ఎలా ప్రిపేర్ అవుతుంది అనేది మనం చూసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. 10 మినిట్స్ పెట్టాము. ఒక 5 మినిట్స్ అవ్వగానే ఒకసారి దాన్ని మళ్ళీ బయటికి తీసి ఒకసారి మనం కదుపుకొని చూద్దాం. ఎయిర్ ఫ్రై గాలి ద్వారా ఆ హీట్ జనరేట్ అయ్యి వాటిని వేయిస్తూ ఉంటుంది ఆ మొక్కల్ని. అంతేగాని దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. వినిపిస్తుంది కదా, పెద్ద సౌండ్ అయితే ఏం లేదు, చాలా స్లోగా చిన్న సౌండ్, అది కూడా ఫ్యాన్ తిరుగుతుంది కాబట్టి ఆ సౌండ్ అన్నమాట. ఒక 5 మినిట్స్ వరకు చూసి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి తీసి లోపల ఎలా ఉందో చూద్దాము. ఇక్కడ మనం ఏమేం చేసుకుంటే ఎంతెంత టెంపరేచర్ పెట్టుకోవాలి, ఎంత టైం పెట్టుకోవాలి అనేది కూడా ఇక్కడ ఒక స్టిక్కర్ ఉందన్నమాట. అలాగే మనకి వాళ్ళు బుక్ ఇచ్చారు కాబట్టి ఆ బుక్లో కూడా అన్ని వివరాలు ఉంటాయి. మనం అది కూడా చూసి చేసుకోవచ్చు. 5 మినిట్స్ అయింది. ఇప్పుడు ఒకసారి మనం తీసి చూద్దాము. మరి రన్నింగ్లో ఉండగానే మనం ఓపెన్ చేయొచ్చు. మనం తీసినప్పుడు ఆటోమేటిక్గా అది ఆగిపోతుంది అనమాట. మళ్ళీ మనం క్లోజ్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా రన్ అవుతుంది. చెక్క గరిటెని ఉపయోగిస్తే మంచిది. ఒకసారి ఇలా మనం కలుపుకొని మళ్ళీ ఇంకో 5 మినిట్స్ పెట్టుకుందాము. ఆల్రెడీ కొంచెం క్రిస్పీ అయిపోయిందండి. ఇలా గరిటెతోనైనా కలుపుకోవచ్చు, లేదంటే మామూలుగా మనం ఇలాగైనా కలుపుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇంకో 5 మినిట్స్ పెడదాము. అది మరలా కంటిన్యూ అవుతుంది.
మనకి ఈ డిస్ప్లేలో కనిపించడం వల్ల బెనిఫిట్ ఏంటంటే లోపల ఎంతవరకు కుక్ అయింది అనేది చక్కగా క్లియర్గా కనిపిస్తుంది. అంత మాత్రమే కాదు, ఒకవేళ మనం పెట్టిన టెంపరేచర్ దానికి సరిపోకపోతే ఆటోమేటిక్గా మనం ఇక్కడ డైరెక్ట్గా మార్చుకోవచ్చు. ఓపెన్ చేయని అవసరం లేదు. టైం పెంచుకోవచ్చు, మళ్ళీ డిగ్రీస్ పెంచుకోవచ్చు, అలాగే తగ్గించుకోవచ్చు. అదే ఎక్కువైంది అనుకోండి మనం పెట్టిన టెంపరేచర్ ఆటోమేటిక్గా ఇక్కడే తగ్గించుకోవచ్చు. టెంపరేచర్ తగ్గించుకోవచ్చు, టైము తగ్గించుకోవచ్చు. మనకి ఈ డిస్ప్లేలో కనిపించడం వల్ల అది మంచి బెనిఫిట్ అనమాట. ఇంకొక 1 మినిట్లో అయిపోతుంది ఫ్రై. చూడండి చక్కగా ఎలా వేగినాయో. మనం ఎంతో ఆయిల్ ఎక్కువ వేస్తే కానీ మనకి ఇంత చక్కగా ఫ్రై అవ్వదు. కానీ దీంట్లో చక్కగా వితౌట్ ఆయిల్, చాలా కొంచెం ఆయిల్తోనే మంచిగా మనం పొటాటో ఫ్రై అన్ని ఫ్రైలు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏమేమి చేసుకోవచ్చు అన్నీ ఇచ్చారు కదండి. వీటి ప్రకారం చక్కగా మనం ఏది కావాలన్నా కదా దీంట్లో చేసుకోవచ్చు. అయిపోయింది. మనం కుక్కర్ విజిల్ అయిపోయిన తర్వాత, మనం ఉడకడం అయిపోయిన తర్వాత ఎలాగైతే వెంటనే ఓపెన్ చేయమో మూత, ఇది కూడా అంతేనండి. వెంటనే ఓపెన్ చేయకూడదు. అయిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ అన్న దాంట్లో అలాగే ఉంచి ఇది ఆఫ్ చేసి ఒక 2 మినిట్స్ అందులోనే ఉంచిన తర్వాత ఓపెన్ చేయాలండి. స్విచ్ ఆఫ్ చేసుకోవడం మర్చిపోకూడదు. అంత మాత్రమే కాదు, అయిపోయిన వెంటనే ఈ ప్లగ్ కూడా తీసేయాలండి. ఎందుకంటే పిల్లలు కనుక ఉంటే గబికని తెలియక చేతులు పెడుతూ ఉంటారు. 2 మినిట్స్ అయిపోయింది, బయటికి తీస్తున్నాను. చూడండి ఎంత గోల్డ్ కలర్లో చక్కటి పొటాటో ఫ్రై 1 టేబుల్ స్పూన్తోనే ఎంత చక్కగా ఫ్రై అయిందో. కరివేపాకు కూడా మనం చక్కగా నలుపుకొని వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి. ఈ వేడికి అది మగ్గిపోతుంది, వేరే టెంపరేచర్ అవసరం లేదు. చూడండి ఇప్పుడు మనం ప్లేట్లోకి తీద్దాము. ఇందాక మనం కలిపిన ప్లేటేనండి. చూడండి దాంట్లో వేస్తాం. చూసారా ఎంత చక్కటి పొటాటో ఫ్రై గోల్డ్ కలర్లో క్రిస్పీగా ఎంత బాగుందో చూడండి. మొక్క కూడా చాలా చక్కగా వేగింది. చూసారా లోపల ముక్క ఉడికింది చక్కగా, పైన క్రిస్పీగా ఉంది. సౌండ్ వినిపిస్తుందా మీకు? తక్కువ ఆయిల్తోనే రకరకాల ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఈ మాత్రం చల్లారిపోయిన తర్వాత మాత్రమే మనం క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.